మనం ఏదై ఉన్నామో దాన్ని కప్పిపెట్టి బయటికి మరొకటి చూపించడమే వేషము. ఈ వేషం ఎందుకు ఉండకూడదు అని అంటే, క్రీస్తు ప్రభువు వారు ఒక వేశ్యను, ఆమెని అమ్మ అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇటువంటి పాపం మరెప్పుడు చేయొద్దు అని ఆయన ఖండించి చెప్పి ఆమెని క్షమించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సమరయ స్త్రీ వద్దకు వెళ్ళి ఆమెను కూడా అమ్మ అని సంబోధిస్తూ చూస్తూ ఉన్నాం. అయితే ఒక కుంటివారు, మూగవారు అనేక మంది ఆయన వద్దకు వచ్చినప్పుడు ఎవరిని ఒక్క మాట మాట్లాడటం మనం చూడాల. వారు ఏ స్థితిలో వచ్చినా నీ పాపాలు క్షమింపబడును గాక అని ఆయన అంటున్నాడే కానీ ఎక్కడ ఆయన కోపించడం కానీ కోప్పడడం కానీ మనం చూడలేదు. కానీ ఒకే ఒక సందర్భంలో ఆయన కోపగించుకోవడం మనం చూసాం. అది ఎక్కడంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు అనే ఈ వేషధారుల వద్ద మాత్రమే. ఏంటి, వీళ్ళు వేషధారణ వేసుకు వచ్చిన ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరు సంత వీధులలో తిరుగుతూ మనుషుల వద్ద వాళ్ళు గొప్పవాళ్ళని, మేము దేవుణ్ణి ప్రతిబింబించే మరి పరిచర్యకులమని వారు చెబుతూ ఈ లోక పారంపర్య ఆచారాల ప్రకారం వారు వెళుతున్నారు. వారి హృదయంలో దోపుతోనూ పాపముతోనూ నింపబడి ఉంది, కానీ వారి హృదయం దేవుడి వైపు లేదు. కాబట్టే యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో వారి గురించి మాట్లాడారు. ఎంత భయంకరంగా మాట్లాడారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని వేషధారణతోనూ అక్రమణతో నిండి ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు ఎలా అలంకరింపబడి ఉన్నారంటే వేషధారణతో, అక్రమముతో. ఇక్కడ పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు అంటే మాకు సంబంధం లేదు, వీళ్ళు పాస్టర్స్ అనుకుంటా, ప్రాఫిట్స్ అనుకుంటున్నారేమో. ఇక్కడ అక్రమముతో, వేషధారణతో చెప్పబడిన ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంది ఇది. ఇక్కడున్న మన అందరికీ, ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి వర్తించే వర్తమానం ఇది. ఏంటంటే వేషధారణ మనలో ఉండకూడదు. వేషధారణ ఉన్నట్లయితే దేవుడు సహించడు. యేసు ప్రభు వారు వేశ్యనైనా క్షమిస్తున్నాడు కానీ వేషధారణ అయినా క్షమించట్లేదు. కాబట్టి ఈ వర్తమానం మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ వేషధారణ ఉన్నట్లయితే దేవుడు మనల్ని క్షమించడు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘం ఇటువంటి వేషధరణ అనే ఈ అలంకరణ మనకు ఉండకూడదు. క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు, ఆయన పవిత్రమైన కన్యక వలె మనం అలంకరింపబడి మనం ఎత్తబడాలి ఆ మహిమ శరీరముతో. ఆయన మనల్ని కోరుకునేది ఏంటంటే ఈ వేషధారణ మనలో ఉండకూడదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నేను ప్రీవియస్ చెప్పాను, ఈ వేషధారణ చాలామంది వేషాలు వేసుకొచ్చారు. చాలామంది వేషాలు వేసుకొచ్చారు. బైబిల్ గ్రంథంలో సౌలు గారు వేషం వేశారు, దావీదు గారు వేషం వేశారు, అననీయ సఫీరా వేషం వేసింది. వీళ్ళందరూ పాత నిబంధన గ్రంథములో వేషాలు వేసుకుంటూ వెళ్ళారు వీరి జీవితంలో. ఈ వేషము ద్వారా వారి జీవితంలో ఏం కలిగింది? మరి అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో చాలామంది వేషాలు వేశారు. దానిలో మొట్టమొదట క్రీస్తు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాల పాటు సేవా పరిచర్య చేస్తున్న ఒక ఆయన వేషం వేశాడు. దాని తర్వాత కొన్ని పరిస్థితులు గుండా వెలుచు ఉండగా పేతురు గారు కూడా మాయవేషం వేయాల్సి వచ్చింది. ఎప్పుడు అనంటే యూదులు కాని వారితో ఆయన భోజనాన్ని కూర్చున్నాడు. ఇంతలో యూదులు వచ్చారు. అయితే భోజనం నుంచి లేచిపోయి పైకి లేచి ఏం తెలియని వాళ్ళ నుంచున్నాడు. అంటే చాలామంది మాయావేషం వేస్తూ ఉన్నారు కొత్త నిబంధన గ్రంథములో. మరి అననీయ సఫీరా అనే ఇద్దరు ఒక వేషం వేసుకొచ్చారు. అయితే ఆ వేషం వారిని ఎక్కడికి నడిపించింది? మరి ముఖ్యంగా మరి ఈ జోదు
నేను ఇస్కరియోతు యోధ అతని గురించి బోధించాలనుకుంటున్నాను. ఈ యొక్క ఇస్కరియోతు యోధ మీరందరికీ తెలుసు, యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఆయన 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినప్పుడు ఆయన చూశాడు. యేసు ప్రభులు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఆయన చూశాడు. కుంటి వారిని బాగు చేసినప్పుడు చూశాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చూశాడు. కానీ తన హృదయములో ఒక వేషం, తన మనస్సులో ఒక వేషం, ఒక కపటం. యేసు ప్రభు వారిని ఎందుకు వెంబడిస్తున్నాడు అతను? యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? సంఘములో ఎందుకు ఉన్నాడు? 12 మంది అపోస్తలులు ఒక్కడిగా పిలువబడుతూ ఉన్న అతని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క వేషం ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త నిమిత్తం ఈ లోకములో అనేకులు రక్షింపబడాలి, ఆయనే క్రీస్తు, ఆయన ప్రకటించాలనే ఉద్దేశం ఆయనకి లేదు. ఒక విశ్వాసిగా ఉండాలి, ఒక సంఘ నాయకుడిగా ఉండాలనే ఉద్దేశం ఆయనకి లేదు. ఆయనకు ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం ఏంటంటే, కోశాధికారిగా ఆయన ఉన్నాడు. కోశాధికారిగా ఉండి డబ్బు సంచి ఆయన దగ్గర ఉండేది. ఎవరన్నా కానుకలు పట్టుకొచ్చి ఇచ్చారనుకో, ఆ కానుకలు మెయింటైన్ చేస్తూ ఉండాడు ఈయన. అసలు యేసు ప్రభు వెంట ఈ 3.5 సంవత్సరాలు ఎందుకు తిరుగుతున్నాడంటే, పరలోక పట్టణానికి వెళ్ళాలనే ఆసక్తి కాదు ఆయనకి, డబ్బు మీద వ్యామోహం, డబ్బు సంపాదించుకోవాలి అని ఆయనలో ఆ తపనను బట్టి యేసు ప్రభుతో ఉంటున్నాడు. కానీ నిజముగా ఆయన హృదయములో యేసు ప్రభు దేవుడంట, ఆయన 3 రోజుల తర్వాత లేస్తాడంట, ఆయన మన కొరకు వచ్చాడంట అనే ఒక నమ్మకం తనలో లేదు. యోహాను సువార్త 12:3, యోహాను సువార్త 12:3 చదివినట్టయితే, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తర ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులో ఒకడు అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తర ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యవలదెను? వాడిలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగా చెప్పాను. మనందరికీ తెలుసు యొక్క అత్తర స్టోరీ. యేసు ప్రభు వారి వద్దకు ఇక మరియ అత్తరను తీసుకొచ్చినది 300 దేనారములు. ఒక దేనారము అని అంటే ఒక మనిషి ఒకరోజు జీవించే జీవితానికి కావలసిన డబ్బు. అంటే ఒక సంవత్సరానికి సరిపడే డబ్బు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పడేస్తున్నాం. అయితే ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఈ యొక్క 300 దేనారముల డబ్బును తీసుకొచ్చి ఇక్కడ తగలేయటం ఎందుకు, పేదలకు ఇవ్వచ్చుగా అంటున్నాడు. అంటే తన హృదయములో ఉన్న ఆలోచన ఏంటి అంటే, నిజముగా పేదలకు సహాయం చేయాలనా, లేకపోతే లోపల మరొకటి ఉందా తన ఉద్దేశం? మరొకటి ఉంది. ఏంటనంట, డబ్బు సంచి ఆయన దగ్గర ఉన్న 300 దేనారములు ఆయన చేపులు వేశారనుకో, దాంట్లో 150 దేనారాలు యేసు ప్రభు వారి ఖర్చుల కోసం, సంఘం యొక్క విస్తరణ కోసం వాడతాడు. ఇంకో 150 ఏమో జేబులు వేసుకుంటాడు. కాబట్టి ఇది వేషం. వేషము ఏంటి అంటే, ఇక్కడ పైకి తను ఏం చెప్తున్నాడు, ఒక బిల్డప్ ఇస్తున్నాడు, పేదలకు సహాయం చేయాలి కదా అని. కానీ తన మనస్సులో, తన హృదయంలో, తన తలంపులో, తన ఆలోచనలో ఏముందంటే, ఆ డబ్బును కాజేయాల. అది వేషం. క్రీస్తు ప్రభువుతో నడుస్తున్నాడు ఇతను 3.5 సంవత్సరాల పాటు. కానీ తన మాయవేషం ఏంటంటే, ఆయనతో ఎందుకు నడుస్తున్నట్టు, డబ్బు సంపాదించడం కోసం. కాబట్టి ఈరోజు సంఘములో చాలామంది యేసు ప్రభు వారి వద్దకు వచ్చేది ఎందుకునంటే, రోగం పోగొట్టుకుందాం, వ్యాధి పోగొట్టుకుందాం, డబ్బు సంపాదించుకుందాం, తర్వాత టాటా బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. అంటే యోధా గారికి మనకి తేడా ఏముంది అలా చేస్తే? అరే యేసు ప్రభువుని వెంబడిస్తాను, సంఘములో నేను ఉంటాను, సంఘ కార్యక్రమంలో నేను ముందుకు వెళతాను, ఆయన కొరకు ప్రతిబింబించే ఒక వ్యక్తిగా నేను ఉంటాను అని ఒక తీర్మానమును తీసుకుని మనం ఏం చేస్తాడే, యేసు ప్రభు వారికి
పై మాటలు చెప్పువారిగా ఉంటాం. అంటే మన హృదయాంతరంగంలో ఉద్దేశం వేరు. ఎందుకు వస్తున్నావు సంఘానికి అని అంటే రోగాన్ని పోగొట్టుకోవడానికి. ఎందుకు వస్తున్నావు సంఘానికి అని అంటే అప్పులు పోగొట్టుకోవడానికి. కానీ దేవుని సంఘం యొక్క ప్రతిష్టత, దేవుని మహిమను ఇంకా ప్రతిబింబించే ఒక వ్యక్తిగా ఉండడం కోసం మనం రాము. కాబట్టి ఈ సంఘమ మనకును యోధాకు పెద్ద తేడా ఇవ్వలేదు. యోధ మరొకసారి ఏం చేసిందంటే యేసు ప్రభువు వద్దకు వచ్చి ఆయన ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభువు వారిని ఆయన ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మనం ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకుంటుంటే అతనంటే ఎంతో ఇష్టమైనప్పుడు, అతనంటే ఎంతో గౌరవం అయినప్పుడు, అతను మనం ఎంతో మన హృదయంలో కొలుస్తున్నందుకు మనం ముద్దు పెడతాం. కానీ ఈయన వేషం చూడండి, ఆయన ముద్దు పెట్టుకునేది ఎందుకనంటే ఒక సూచనగా ఆయన ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడు. ఎప్పుడంటే అర్ధరాత్రి వేళ చీకటిలో యేసు ప్రభువును గుర్తించడం కష్టం. కాబట్టి ఈయన డబ్బు కోసమే మళ్ళీ యేసు ప్రభువును అమ్మేసి ఆయన ఎక్కడున్నాడో వీరికి తెలియనప్పుడు వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన ముద్దు పెట్టి ఈయన యేసు ప్రభు అని ఆయనకు సూచన ఇస్తున్నాడు. చూడండి, ఆయన ముద్దు పెట్టింది ఎందుకు? ఆయనకు ఇష్టం ఉండాలి కాదు, డబ్బు సంపాదించడం కోసం. పరిచయలు సర్దికేలు వద్ద డబ్బును తీసుకువెళ్ళి జలసాలు చేయడం కోసం మనం వచ్చాడు యేసు ప్రభు వద్దకు. కాబట్టి యేసు ప్రభువు ముద్దు పెట్టుకుని యేసు ప్రభువును అప్పగిస్తాం. ఇది ఒక వేషం యొక్క ఇస్కరియోతు యొక్క వేషం ఏంటంటే క్రీస్తు ప్రభువును అప్పగించడానికి పెట్టిన ముందు, డబ్బు సంపాదించడానికి పెట్టిన ముందు. ఇస్కరియోతు యోధ విషయమే కాదు, ఒక క్రైస్తవుడు, క్రీస్తు వద్దకు వచ్చిన ఒక క్రైస్తవుడు, బాప్తిసం తీసుకున్న ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి క్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకుంటాం. మనం కూడా ఎప్పుడు అంటే బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని సంఘానికి వస్తూ క్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకుంటున్నామని చెప్పి మరలా ఆయన ఎలా అప్పచెప్తామో తెలుసా? ఎలా అప్పచెప్తామనంటే నాకు ఒక తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. అతను హైందవ సహోదరుడు. అయితే ఆయనకి ఎప్పుడు నుంచో ఒక ఆశ క్రైస్తవంలోకి రావాలి అని. కానీ తను చెప్పే కొన్ని మాట్లాడారండి, అయ్యా నాకు రావాలని ఉంది కానీ యేసు ప్రభువుని నమ్మాలని ఉంది కానీ మా ఆవిడకి అంత ఇంట్రెస్ట్ లేవు. ఎందుకయ్యా అని అంటే మా ఆవిడ ఒకటే చూపిస్తుంది, మా పక్కింటి దగ్గర క్రైస్తవులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు రోజు మందిరానికి వెళ్తారు, రోజు ప్రార్థనలకు వెళ్తారు, ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు, ఎప్పుడు సంఘానికి అంటుపెట్టుకునే ఉంటారు. వాళ్ళ ఆయన తాగుతున్నాడు, తాగొచ్చి ఆమెను కొడుతున్నాడు, రాత్రి అంతా గొడవలు గందరగోళమేనయ్యా. అంటే మనం అక్కడ పోయి ఏం చేయాలి? చూడండి, ఒక క్రైస్తవుడని చెప్పుకుని సంఘమునకు వెళ్ళొచ్చు, మరలా ఇంటికి వెళ్ళి త్రాగి పెళ్ళాన్ని కొట్టి, లేదా భార్యను చిత్రహింసలు చేసి, లేదా భర్తను చిత్రహింసలు చేసి, లేదా ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లయితే దేవుడి నామానికి మహిమ కలుగుతుందా? లేదు. మరి ఆ సహోదరుడికి నేను ఏ సమాధానం చెప్పాను? నేను ఎందుకు రాలేకపోతున్నాను అంటాయా? ఇదిగో మా పక్కింటి ఆయన ఉన్నాడు చూడండి, క్రైస్తవుడు, సంఘానికి వెళుతున్నాడు, వారి భార్య సంఘానికి వెళుతుంది, కానీ తన భార్య సరిగ్గా లేదు, తన భర్త సరిగ్గా లేదు. యూదా ముద్దు పెట్టి అపహాసం చేశాడు. మనము క్రీస్తు ప్రభుతో ఉన్నామని చెప్పి, క్రీస్తు ప్రభుతో నడుస్తున్నామని చెప్పి మరలా ఒక వేషం, సంఘం నుంచి బయటికి వెళ్ళాక ఇంకొక వేషం వేస్తాం. అలాంటప్పుడు దేవుని ఎలా మహిమపరచగలమా? ఈ వేషం గురించి ఎందుకు చెప్పినట్టు, ఈ వేషం ఉన్నట్లయితే దేవుణ్ణి మనం మహిమపరచలేము, దేవుని ప్రతిబింబించలేము. కొరింథీయుల పత్రికలో మీరు చూసినట్లయితే, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఇక్కడ అందరూ ఒక్కసారి గమనించండి. ముసుగులేని
ముఖముతో మనందరమును క్రీస్తును ఏం చేయాలా? ప్రతిబింబింప చేయాలి. ముసుకుంటే ప్రతిబింబ చేయగలుగుతామా? ఒక లైట్ ఇక్కడ పెట్టి గోలు సెన్స్ తీసుకొచ్చి ముసుకేసామనుకో, ఆ లైట్ క్రాంతినిస్తుందా? వెలుగునిస్తుందా? ఇవ్వదు. మరి నేటి విశ్వాసులమైన మనం చేస్తుంది ఏంటి? అన్యజనుల విషయంలో అన్యజనులు క్రీస్తును ఎందుకు వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారంటే మన జీవితం ముసుగులో ఉంది. సంఘమునకు వచ్చి ఎంతో భక్తి గల పాటలు పాడతారు. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. సంఘానికి వచ్చి ఎంత భక్తిగా పాడతారంటే సినిమా యాక్టర్స్ కూడా పనిచేయరు, అంత భయంకరంగా అంత మంచిగా పాడతారు అందంగా. కానీ సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? సిగరెట్ ముందు 12ంటికి చర్చ అయిపోద్ది, 1 గంటకు వెళ్ళిపోతాడు ముందు. 11ంటికి ప్రభు వల్ల తీసుకుంటాడు, 12ంటికి ముందు షాప్కి వెళ్ళిపోతాడు. అరే ఆ విధంగా ఒక ముసుగుతో నువ్వు జీవిస్తే ఎలా ప్రతిబింబిస్తావు? నీలో ఒక వేషం మళ్ళీ బయటికి కనపడినవాడు, త్రాగుపోతున్న బయటికి కనపడినవాడు, తిరుగుపోతున్న బయటికి కనపడినవాడు. సంఘమునకు వచ్చి మంచి మంచి పాటలు, సంఘమునకు వచ్చి ప్రభు వల్ల తీసుకుని మంచి ఆరాధన, మామూలు ఆరాధన ఉండదు, బీభత్సమైన ఆరాధన చేస్తారు. కానీ జీవితంలో వేషం, అటువంటి వేషం ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు అవమానపరుచుతారు. యూదా చేసిన తప్పే మనమును చేస్తున్నాం. కాబట్టి ఆ సహోదరుని అడుగుతున్నాడు, అయ్యా మీ క్రైస్తవులు ఎలా ఉన్నారయ్యా? సంఘానికి వెళ్తారు, మీ క్రైస్తవులు ఎలా ఉన్నారయ్యా? మీ క్రైస్తవులు ఎలా ఉన్నారయ్యా? అయ్యో ఆయన తాగుతున్నాడయ్యా, ఏం తిరుగుతున్నాడయ్యా, ఈ విధంగా చేస్తున్నాయా? అందుకే మా ఆవిడ ఉందండి అక్కడికి వెళ్ళి అలా బతుకునే బాగలేదంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభుత్వ అవమానం తీసుకొస్తుంది ముసుగు. కాబట్టి ముసుగు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈ ముసుగు లేనప్పుడే మనం ఏమవుతున్నాం? మహిమ నుండి అధిక మహిమకి వెళుతున్నాం అన్నమాట. ఏమన్నాడు? మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. చూడండి, యేసు ప్రభువును మనం అంటే జిరాక్స్. యేసు ప్రభు వారు కూడా వచ్చి సువార్త ప్రకటిస్తాడా? చెప్పండి. ఆయన సమయం అయిపోయింది, 3.5 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రతిబింబం అంటే ఒక నీడ. ఆ నీడ మనమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆ నీడను నువ్వు క్రీస్తు ఏ విధముగా మహిమకరంగా జీవించాడో అటువంటి నీడను మనం సమాజానికి చూపించగలిగితేనే సమాజంలో అనేక మంది క్రీస్తు వైపు రాగలుగుతారు. లేకుండా మనం ముసుగు వేసేస్తాం అనుకో, క్రీస్తు ప్రభు మీద మనం ముసుగేసేస్తే ఎక్కడొస్తుంది వెలుగు? మనం ఎలా ప్రతిబింబించగలం? కాబట్టి అందుకే ఆయన అన్నారు, మీరు ముసుగు లేని వారిగా ఉండాలి. ముఖముతో, ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చెయ్యాలి. అప్పుడే మనం ఏమవుతున్నాం? మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఇటువంటి ముసుగు మన జీవితంలో ఉన్నట్లయితే మనం ప్రతిబింబింప చేయలేం. అంటే క్రీస్తును మన జీవితంలో ఇతరులకు చూపించలేం. అసలు ఈ లోకంలో మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే క్రీస్తు ప్రభువును మహిమపరచడం కోసం. అరే మనకంటూ ఒక రాజు ఉన్నాడు, ఆయన పరలోకములో ఉన్నాడు, అక్కడకు పోతే యుగ యుగాలు జీవించవచ్చు, మనం రక్షింపబడాలి అని నీ జీవితం ద్వారా నువ్వు తెలియపరచాలి. నీ బ్రతుకే చక్కగా లేకపోతే ఎవరు ఆకర్షితులు అవుతారు? ఎవరు దేవుని వద్దకు వస్తారు? కాబట్టి ముసుగు తీయాలా. అందుకనే వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీయబడును. 16లో చెప్తారు, వారి హృదయమున ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునప్పుడు ముసుగు తీయబడుతుంది. అసలు ఈ ముసుగు రావడానికి కారణం ఏంటంటే వారి హృదయం ఎవరో పైకి భక్తులుగా, అంటే సద్దుకేలు పరిచయాలు శాస్త్రులుగా పైకి భక్తిని చూపిస్తారు, పైకి వేషం వేసుకుంటారు. కానీ హృదయం ఎవరు? వారి పై మాటలు మాత్రము ప్రభు వైపును, వారి మనస్సు మాత్రము లోకము వైపును ఉంటుంది. ఇటువంటి వారు ప్రతిబింబింప చేయలేరు. కాబట్టి ఇటువంటి జీవితం మనకి ఉండకూడదు. అందుకని కొరింథీయుల పత్రికలో కూడా 2 కొరింథీయులు 3:15లో కూడా నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీదగానే ఉన్నది. అంటే వారి హృదయం అంతా ముసుగే, ఒక కఠినత్వం వారి హృదయంలో ఉన్నప్పుడు వారు మారరు. ఆ ముసుగు పోదు.
యేసు ప్రభు వారు అదే అంటున్నారయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ముసిగేసుకునే ఉన్నారయ్యా. పైకి బిల్డప్, పైకి యాక్టింగ్, పైకి నేను భక్తిపరుణ్ణే అని వారు చెప్పుకుంటూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఈ విధంగా ముసుగేసుకున్న మరి ఇస్కరియోతు యూదా అతను ఏమైనా సంపాదించగలిగాడా? ఏం సంపాదించుకోగలండి ఆయన? మరణాన్ని సంపాదించుకున్నాడు. కొత్త నిబంధనలో ఉన్నాడు, క్రీస్తుతో పాడే తిరిగాడు, బాప్తిసం తీసుకున్నాడుగా. యేసుప్రభు వారితో ఉంటే మరి బాప్తిసం కూడా తీసుకుని ఉండొచ్చు కదా. 3.5 సంవత్సరాల పాటు ఆయనతో నడిచాడు కదా. సంఘం పైన ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతా, సంఘములో ఉన్న వ్యక్తి గురించే మాట్లాడుతా. అతను ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. కాబట్టి ఈ ముసుగు మన జీవితాన్ని చంపివేస్తుంది. ఈ ముసుగు మహిమలకు మనం తీసుకోవాలట్లా. కాబట్టి ఇది సంఘమా గుర్తుపెట్టుకోవాలి, ముసుగు మనలో ఉండకూడదు. అదే మన కొత్త నిబంధన గ్రంథములు అననీయ సప్ఫీరా గురించి మీకు తెలుసు. దేవుని సంఘానికి అందరూ కూడా విరాళాలు ఇస్తూ ఉండగా వారు ఒక మాట అనుకున్నారు, 1,00,000 రూపాయలకి మనం కూడా ఒక పొలాన్ని దేవునికి ఇద్దామని ఒక తీర్మానం తీసుకున్నారు. కానీ వారు ఏం చేశారంటే మధ్యలో 50,000 జేబులో దాచుకుని, 1,00,000 రూపాయలని ఎవరికి తెలుసు, 50,000 ఇద్దాం అని ఆడ భార్యకు చెప్పారు. చెప్పి పేదరు వద్దకు వెళ్ళి నిలబడి 50,000 తీసి ఇచ్చేస్తున్నాడు. దేవునికి తెలియదు, దేవుని ఆత్మచేత తనకు తెలిసింది. కాబట్టి అప్పుడు పేదరున్నాయా ఆనియా, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నావు? నీవు నీ పొలాన్ని ఎంత కమ్మావు? ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు అక్కడ దేవుడు మరలా. అంటే లేదండి, నేను 50,000 కమ్మాను కానీ సగం ధర చెప్పడం చూస్తున్నాను. అప్పుడు నైవేద్య కాయలబడి చూడ వేషం, పైకి బిల్డప్. సంఘంలో అనేక మంది అవి తీసుకొస్తారు, ఇవి తీసుకొస్తారు, నేను కూడా ఇచ్చేయాలి. ఎవడేమన్నాడు అసలుకి? వాళ్ళు అడిగారా? లేదు, ఈయన తీర్మానించుకున్నాడు. కానీ సగం ఇచ్చేది అంటే సగం మన హృదయాన్ని దేవునికి ఇస్తాం, సగం మాత్రం దాచుకుంటాం లోకంలో. కానీ ఎక్కడో ఒక ముసుగు, సగం భక్తి, సగం పాపం. ఇదే ముసుగు. కానీ ఆ ముసుగు వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా పేదలతో కూడా తిరిగారు, దేవరాత్రుల ప్రార్థనలో ఉన్నారు, సంఘానికి వెళ్ళారు, పిల్లలుంటే పిల్లలు ఇంటికాడ పెట్టి రాత్రులు పగలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు రోమా ప్రభుత్వం. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళతో పడుతూ లేస్తూ ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి వస్తూ వెళ్ళారు. కానీ వారి ముసుగు జీవితాన్ని మాత్రం మార్చుకోవాలి. కాబట్టి ఏమైంది? మధ్యలోనే వారి జర్నీ ఆగిపోయింది. కాబట్టి సంగతులరా, నేను ప్రార్థనకు వస్తున్నాను కదా, నేను పాటలు పాడుతున్నా కదా, నేను వాక్యం చదువుతున్నా కదా, నేను మంచిగానే ఉన్నాను కదా అని అనుకుంటే కాదు. మన హృదయములో ముసుగు అనేది ఉండకూడదు. ఆ ముసుగు చాలా ప్రమాదం. వీరిరువురు కూడా వారి జర్నీని తుదముట్టించారా? లేదు. కాబట్టి సంఘం ఈరోజు ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నామంటే, ముసుగు లేని వ్యక్తులుగా మనం ఉంటేనే మహిమ నుండి అధిక మహిమను మనం పొందగలం. కాబట్టి ఈ ముసుగును దేవుడు సహించుకుంటాడు. చాలా మంది పైకి యాక్ట్ చేసి బయటికి వెళ్ళి వేరే జీవితాలు జీవిస్తుంటారు. ఆదివారం ఒక్కరోజు పవిత్రత జీవితాన్ని జీవించి సోమవారం నుంచి ముసుగు పైకి తీసేస్తారు. ఆ జీవితం దేవుడు ఇక బిల్డప్లు దేవుడు సహించు. అయినా మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, అయినను మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు. చూడండి, ఈ వేషం వేసేవారు ఎలా ఉంటారంటే అందరి ముందు ఎలాగా నీతిమంతులుగా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. కానీ వారి ఉద్దేశం వేరు, వారి తలంపులు వేరు. అలాంటి ఒక వ్యక్తిని, ఒక గొప్ప వ్యక్తిని మనం దేనికి సరిపోలేము. ఆ వ్యక్తి గురించి చెప్తే అలాంటి వ్యక్తి దావీదు జీవితంలో ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవాడు కానీ దావీదు కూడా మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకోవాలనుకున్నాడు. ఒక సందర్భంలో బిల్డప్ ఇవ్వాలనుకున్నాడు.
ఎప్పుడో తెలుసా, దావీదు పెద్దబాబ పాపం చేసి యోబు ఉత్తరం రాశాడు, ఉరియాను చంపే, ఎవరైనా చచ్చిపోవాలి ఉరియా. ఆ ఉత్తరం తనకే ఇచ్చి పంపించి అతను చచ్చిపోయే వర్తమానం వచ్చాక ఈ వర్తమానం తీసుకొచ్చిన ఆ వ్యక్తితో ఏమంటాడంటే, నువ్వు యోబుతో చెప్పు, ఇది సహజమే, యుద్ధంలో ఒకసారి వీళ్ళు ఒకరి మీదను, ఒకసారి ఇంకొకరి మీదను, ఒకసారి నా మీదన పడవచ్చు, నువ్వు దాని గురించి బాధపడద్దు, యుద్ధం గట్టిగా జరిగించమని అక్కడ ఒక బిల్డప్ ఇచ్చింది. అక్కడ బిల్డప్ ఇచ్చిన తర్వాత మరి ఇక ఉరియా భార్య మరి బెత్షెబా తన భర్త చచ్చిపోయాడైన తర్వాత కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత ఈ యొక్క దావీదు గారు బిల్డప్ ఏంటంటే, సమాజంలో నేను మంచి అనిపించుకోవాలి, ఇప్పుడు చేసింది తప్పు, ఆ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఈయనే, కానీ సమాజానికి తెలియకుండా ఒక ముసుగేసుకున్నాడు. సమాజానికి తెలిస్తే వచ్చే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాల, రాజేనది ఎవరైనా. కాబట్టి ఒక ముసుగేసుకున్నాడు. ఇప్పుడు ముసుగేసుకుని మరి అక్కడున్న సమాజానికి ఏం చెప్తున్నాడంటే, బెత్షెబాను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు అని దేవుని గ్రంథంలో రాయబడింది. ఇక్కడ వివాహము చేసుకున్నాడు ఎందుకు? వివాహము చేసుకున్నది ఎందుకు అని అంటే, తన పాపాన్ని కప్పిపెట్టేయాలి. చూడు, తనలో ఉన్న ముసుగు దేవునితో నడిచాడు, హృదయానుసారుడిగా నడిచాడు, కానీ ఒక ముసుగు తన జీవితంలో ఏంటనంటే బెత్షెబాతో పాపం చేసే ఆ ముసుగు. ఆ ముసుగు ఉన్నప్పుడు ఏంటంటే సమాజం ముందుకు వచ్చి బెత్షెబాను వివాహం చేస్తూ గొప్పోడిలాగా అక్కడున్న ప్రజలంతా ఏమన్నారు, అబ్బా రాజు ఎంత గొప్పవాడు, కేవలం ఒక సైనికుడు చచ్చిపోతే తన భార్యను అలా వదిలేకుండా వివాహం చేసుకుని ఒక రాణి హోదాను అనుగ్రహించాలని పైకి వెళ్ళాలి. కానీ చేసి ఏంటండి, ఒక పుట్ట బైబిల్ గ్రంథము చరిత్రలో ఎక్కడ లేనటువంటి ఒక సందర్భము, ఉరియాని చంపాలని ఆ లెటర్ ఉరియాకే ఇచ్చి పంపించాలని ఒక సందర్భం ఎక్కడ చదవగలుగుతామండి? అంత కుట్ర, అంత భయంకరమైన ఒక వేషం, ఒక మాయ వేషం వేశాడు. ఆ వేషమును బట్టి తనకి ఏం కలిగింది? ఆ మాయ వేషాన్ని బట్టి దేవుని హృదయానుసారుడు కూడా తన జీవితం యుద్ధములే. ఇక్కడ నుంచి నీ యొక్క కుటుంబమునకు యుద్ధములే. 12 గోత్రములో 10 గోత్రాలు విడిపోయాయి, 2 గోత్రములు మాత్రమే దావీదుకు మిగిలినవి. అబ్షాలోము అమోను చంపేశాడు, అమోను తామరం పాడు చేశాడు. దావీదును చంపడానికి అబ్షాలోము తిరుగుతున్నాడు, దావీదు సొల్లు కాచుకుంటూ దేశ దిమ్మడిగా తిరుగుతున్నాడు. ఎందుకు ఇది వచ్చింది అంటే, ఒక్క వేషం, ఒక్క మాయ వేషం, పాపాన్ని కప్పు పెట్టుకోవడం కోసం, పాపం చేయడం కోసం యోవాబుకి ఉత్తరం రాసి ఉరియాను చంపించే ఒక మాయ వేషం తన జీవితంలో వేశాడు. కాబట్టి తన జీవితంలో భక్తిపరుడా కాదు, పరలోకంలో ఉన్నవాడా కాదా, కానీ తన జీవితంలో ఈ సంక్షోభం, తన కుటుంబంలో కలిగిన సంక్షోభములకు కారణం ఏంటంటే తన వేషం ఒక మాయ వేషం, ఒక బిడ్డ. అంటే బయట నేను నీతిమంతుడిగా కనపడాలి, పైకి నేను ఒక భక్తిపరుడుగా కనపడాలి అంటే పాపం చేసేసాడు. కానీ ఎలా తప్పించుకోవాలి? ఒక నీతిమంతుడిగా ఎలా అనుకోవాలంటే ఏం చేయాలా? ఉరికని లేవేయాలా, లేదేసి నేనేదో ఆశ్రయించినట్టుగా దేవుడు కూడా కాబట్టి భక్తి పరుడని, విశ్వాసి అని, సంఘానికి వచ్చేవాడని, దశమ భాగములు ఇచ్చేవాడని దేవుడు చూస్తే నీ హృదయము వేషముతో నిండినట్లవుతుంది. మన జీవితంలో వేషధారణ మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు సహించడు. కాబట్టి సంఘం వేషాన్ని మనం విడిచిపెట్టాలి, మనం ప్రతిబింబించే వ్యక్తిగా ఉండాలి. మనకు లోకమునకు ఏమవ్వాలి? మనం ప్రతిబింబాన్ని చూపించాలి. అంటే ఒక నీడ, క్రీస్తు ప్రభు నీడ ఇదిగో అని మన జీవితం ద్వారా నలుగురు నేర్చుకునే విధంగా ఉంటేనే
దేవుడు ప్రకటిస్తాడు, ముట్టుకు ఉంటే ఇస్రాయేలు యోధాల మధ్యలో మన జీవితం. ముసుకు ఉంటే అనన్య సత్క్రియ రాయకూడదు మన జీవితం. ముసుకు ఉంటే దావీదు తన జీవితంలో కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కూడా. కష్టం ఎందుకు రావాలా? అసలు ముసుగు లేకపోతే తన జీవితంలో కష్టం వచ్చేదా? వచ్చేది. కొని తెచ్చుకున్నాడు కష్టం. ఏంటి అంత కొని తెచ్చుకున్న కష్టాలు? ఈ ముసుగులు వేసుకోవడం వల్ల. కాబట్టి మనము నీతిని అనుసరించేవాడిగా ఉండాలి, పరిశుద్ధతను కోరుకునేవాడిలాగా ఉండాలి. కాబట్టి ఇది సంఘమా, మనం ఇటువంటి ముసుగును విడిచిపెట్టాలా? మరి అది యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడండి. చెప్పి యెరోబాము గురించి మీకు అందరికీ తెలుసు. దేవుడు అహియా ద్వారా యెరోబామును రాజుగా అభిషేకించాడు. దేవుడిచ్చాడు ఆ స్థానము. కానీ యెరోబాము ఏం చేస్తున్నాడంటే, ఓ 10 గోత్రములు నాకున్నవి, 2 గోత్రములు రెహబాముకు, మరి దావీదు వంశానికి ఉన్నవని చెప్పి, అయితే ఈ యొక్క యూదా ప్రాంతంలో మందిరము ఉన్నది. ఆ మందిరానికి ఏటేటా మరి ప్రజలు వెళ్తారు లేదా? వెళ్ళి ఒకవేళ రెహబాము వైపు తిరుగుతారని ప్రజలైతే దూడలు చేసి ఆ దూడలు మరి అక్కడ మరి బలిపీఠం కట్టించి యాజకులు కాని వారు యాజకులు అక్కడ పెట్టి తనకెళ్ళి ధూపం వేసి మరి ఒక యాజకుడుగా ఆయన కూడా ఒక ధూపం వేసి, అటువంటి సందర్భములో మరి దేవుని మరి పరిచారకుడు వచ్చి ఆయనకి చెప్తాడు, నువ్వు చేసి చాలా తప్పు, ఈ బలిపీఠం బద్దలైపోయింది అని చెప్పగానే అది నిజంగానే బద్దలైంది. బద్దలో ఉన్నానే ఆయన ఏమంటుందంటే, యెరోబాము పట్టుకున్నరా ప్రవక్త అనగానే ఆ చెయ్యి అంత ఏమైందా? ఎండిపోయిందా? ఎండిపోయింది చేయక. ఎండిపోయినప్పుడు ఆయన బతుకున్నాడు. అయ్యా అయ్యా నీ దేవుడికి ఏడుకోనైనా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను ఒక్కసారి ఈసారి క్షమించు అని ఆయన బతిమలాడుకుంటే మనం చేయొచ్చింది. ఆయన బతిమలాడుకుంటే మనకు చేయొచ్చింది. అయ్యా నేను ఈసారి నుంచి దేవుడితో నడుస్తాను, నీతోనే ఉంటానయ్యా, నేను చేసిన తప్పే, ఈ బలిపీఠాలు కట్టాను, నేను చేసిన రాంగే అని చెప్పి చక్కగా మెల్లగా వచ్చాడు. చేయబాగైంది. తర్వాత కింద అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరలా ఏం చేస్తుంటే మళ్ళా ఉండదు, అలా మళ్ళా యాజకులు పెట్టి మరలా అదే 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 అప్పుడేమో మారిపోయాడు. అప్పుడేమో దేవుణ్ణి అడిగాడుగా, ఈసారి ఒక్కసారి అన్నాడు. కానీ ఈ మాటల వరకే, అంటే మాటను పైకి చెప్తాడు. ఆ సందర్భంలో తప్పించుకోవడానికి, ఆ రోగం పోవడానికి, ఆ వ్యాధి పోవడానికి, ఆ అప్పులు పోవడానికి మాత్రం దేవుని వద్దకు వస్తాడు. అవసరం తీరన్నారు అలా అదే. కాబట్టి సంగమా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చిన మన జీవితాన్ని పరిశుద్ధతగా కాపాడుకోవడం కోసం మన పరలోక ప్రయాణంలో ఈ ముసుగు మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి యెరోబాము ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. ఎందుకంటే తన జీవితంలో ముసుగు తీయట్లా. ముసుగు తీయనన్ని రోజులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉండదు. ముసుగు తన జీవితంలో తీరాలి. కాబట్టి తన కొడుకు కాయలా పడి ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మన భార్యను మారువేషం వేసి పంపిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకు డైరెక్ట్గా ఎందుకంటే నేను మారిపోయానండి డాక్టర్ గారండి, నేను మంచుకుంటానని చెప్పి డాక్టర్ గారికి అక్కడ రోడ్డు మీద ముందు పడిపోతే మొహం చూపించుకోలేము. ఆయన పరిస్థితి అదే, అబ్బా మొన్న చేసి నేను తప్పు చేశానంటే అని యెరోబాము గారు ఏం చేశాడు, అయ్యా నన్ను కాపాడు, ఈసారి దేవుడికి చెప్పు, కోపంగా ఉన్నట్టున్నాడు, నా మీద చాలా నీచంగా చేశాను అని చెప్పి బతులాడుకున్నాడు. అదే పని. ఎందుకంటే ముసుగు తీట్ల బయటికి. కాబట్టి ఏం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి లేదు, కొడుకు సత్య పరిస్థితిలో ఉన్నాడు. భార్యని నాశనం వేసుకుని వెళ్ళమన్నాడు. భార్య నాశనం వేసి వెళ్ళింది. అయ్యా ప్రవక్త ఉన్నాడు, రామ్మ యెరోబాము భార్య అన్నాడు. ఒక్కసారి ఫీల్ తెలియదు అంటే మన వ్యాసం వేసుకెళ్ళాను ఎవరికి తెలియదండి. వ్యాసం వేసుకొచ్చి దేవుడి దగ్గరికి వస్తే అసలు వ్యాసం వేసుకుని దేవుడి వద్దకు వెళ్ళాలని అవసరం. అక్కడే మోకరించవచ్చు కదా దావీదులాగా. దావీదు పరిస్థితులు ఏం చేశాడు, మోకరించాడు అక్కడే. అప్పుడే బతుకులాడుకున్న నాతాను నేను చేసిన తప్పే అని చెప్పి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. మరలా తప్పు చేశాడు. మరలా ఇంకొక స్త్రీని పట్టుకొచ్చి ఏదైనా చేశాడు, లేదా ఒక పురుషుని చంపేశాడు, లేదు. కానీ యెరోబాము కొనసాగిస్తూ ఉన్నాడు.
అదే ముసుగు, అదే ముసుగు, అదే ముసుగు. ఎక్కడ ముసుగుది? మనుషుల దగ్గర కాదు ముసుగు, దేవుని వద్ద ముసుగు, దేవునితో దగ్గర ముసుగు. అయ్యా నన్ను రక్షించయ్యా, నేను మారిపోతాను. అయ్యా నన్ను కాపాడయ్యా, ఇక నీ మందిరానికి వస్తాను, నేను బాగుపడతాను, ఇక నా జీవితం నీకే అని దేవుని ముద్దు పెట్టుకుంటాం. కానీ ఏమి లేదు. కాబట్టి యెరోబాము ఆ విధంగా చేశాడు. కానీ అప్పుడు దేవుడు ఏం సలహంటే, యెరోబాముతో ఒకటే చెప్పు, ఏంటో తెలుసా, ఆ చచ్చిపోయే ఆ బిడ్డ అక్కడ తప్ప ఎవడో సమాధి చేయమని. పట్టణంలో కానీ ఒకటి చచ్చిపోయాడు అనుకో, కుక్కలు లాగుతాయి. పొలంలో ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఆకులు గద్దలు తింటాయి అన్నాడు దేవుడు. ఆ విధంగానే వారు చచ్చిపోయారు. ఎందుకు అని అంటే తన జీవితంలో ఉన్న ముసుగును తీసివేసుకోలేదు కాబట్టి. అంటే అవసరమునకు దేవుని వైపుకు వచ్చి అవసరం పోయాక ఆ ముసుగేసుకుని వెళ్ళిపోతుంది. అది కాబట్టి ఇటువంటి ముసుగు మన జీవితంలో ఉండకూడదు. యెరోబాము వంటి స్వభావం మనకు ఉండకూడదు. మన అవసరాల కోసం దేవుని వద్దకు వచ్చినట్టు నటించి మరలా మన ఇంటికి వెళ్ళిపోయి మన ముసుగేసుకు వెళ్ళిపోయే వరకు బాగోదు. ఒక ఇస్కరియోతు యోధా జీవితంలో ముసుగు మరణాన్ని కొని తీసుకొచ్చింది. అదేవిధంగా అననీయ సఫీరా జీవితంలో ముసుగు ఒక మరణాన్ని తీసుకొచ్చింది. యెరోబాము జీవితంలో ఒక ముసుగు తన కుటుంబాన్ని కోల్పోయేలా చేసింది. దావీదు జీవితంలో ముసుగు కొన్ని సంవత్సరాల పాటు తన కుటుంబంలో యుద్ధములు రేపింది. అట్లా పరిస్థితులు ఎందుకు రావాలి? కాబట్టి మనం ముసుగు లేని వారి వలె మనం దేవునితో నడవాలి, మనం ప్రతిబింబింప చెయ్యాలి. లోకంలో ఒక నీడగా ఆయన జిరాక్స్లా మనం ఉండాలని అంటే మన ఏముండకూడదంట, మనకి ముసుగు అనేది ఉండకూడదని ఇక్కడ కొరింథీయుల పత్రిక తెలియజేసింది. ఏంటంటే మనం మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలంటే ముసుగు తీసివేయబడాలి. కాబట్టి సంఘమా మనం ఇటువంటి ముసుగుతో ఉండబడింది దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.